మన రాష్ట్రంలో అతిపెద్ద పండగకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. గత 5 ఏళ్లుగా నిరంకుశ దుర్మార్గ దుష్టుడి పరిపాలన సాగింది. ఆర్థికంగా అంతా కూడా విధ్వంసం జరిగింది. అదేవిధంగా చూస్తే మహిళలపై అగత్యాలు జరిగినాయి. ఎంతోమందిని చిన్నపిల్లలు సైతం కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఒక ఆర్థిక పరంగా కాకుండా ఈ యొక్క రాష్ట్రం అన్ని విధాలుగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి గత 5 ఏళ్ళకు జరిగితే అది చూసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఆడపడుచులందరూ కూడా సంతోషకరమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, వికాసం అంటే చూపించాలి అనే ఒక దృఢ సంకల్పంతో వారు ఆ రోజుని పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. దాంతోపాటు ఈ దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి వారు చాలా శక్తివంచం లేకుండా కష్టపడి ఈ యొక్క దేశ ప్రధాన సైతం ప్రశంసించబడే వ్యక్తిగా ప్రపంచ దేశాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే విధంగా చరిత్ర చాటుకుంది అని అంటే ఇదొక జనసేన పార్టీ యొక్క గొప్పతనం అని ఈ సందర్భంగా తెలియచేయాలి. గత 11 ఏళ్లుగా ఈ పార్టీ ఎన్నో కష్టాలు పడింది, ఎంతోమంది అవమానాలు పడ్డారు, ఎంతో హింస పడ్డాం. ఎంతన్నా ముందు ప్రశ్నించడం మొదలుపెట్టాం మనం. అసలు ఏదైతే అధికారంలో ఉండి ఈ యొక్క దుర్మార్గ పరిపాలన నడుస్తుంది ముందు ప్రశ్నించడంతో పాటు ఈ పార్టీ మొదలుపెట్టి తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డాం. ఈ అధ్యక్షుల వారికి కూడా కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు సైతం, అదే ఆడవారిని సైతం కూడా హింసించినప్పుడు కూడా ఏ రోజు కూడా వెనక తగ్గలేదు. అలాగే 2019 ఎలక్షన్లో కూడా పోటీ చేసి కూడా ఒక్క సీటు కూడా గెలవకపోయినా అసలు కనీసం చాలా చోట్లయితే డిపాజిట్లు కూడా రాకపోయినా సరే చాలా పార్టీలు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మూసేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కూడా జన సైనికులు, వీర మహిళలు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారన్న నమ్మకంతో ఆయన నిలబడ్డారు. అలాగే జన సైనికులు కూడా నిలబడ్డారు, వీర మహిళలు కూడా నిలబడ్డారు. వీర మహిళలు సైతం కూడా చాలా పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా వాళ్ళు నిలబడ్డారు. ఇక్కడ జనసేన కార్యకర్తలు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ఏ రోజు పదవుల కోసమో, డబ్బు కోసమో, లేకపోతే వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం ఏ రోజు కూడా ఆశించరు. ఇక్కడ మహిళలు కూడా ఉంటారు. మాకు ఈ యొక్క వీర మహిళలందరూ కూడా సొంత కష్టాన్ని వాళ్ళు ఖర్చు పెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేస్తుంటారు, సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా జన సైనికులు కూలి పనులు చేసుకుని కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అలా చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్డీఏ కూటమిని అధికారంలో తెచ్చారు. 100% స్ట్రైక్ రేట్లో గెలిచినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఇలాంటి పార్టీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి 11 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ 12వ ఏట ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం. ఇది ఒక పెద్ద పండగ లాంటిది. ఈ పెద్ద పండగలో కూడా చూస్తే ఇక్కడ పరిస్థితి మనం కానీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి కానివ్వండి, జనసేన పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ పండగ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా చూస్తే ఇప్పుడు రేపు రాబోయే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కానీ ఆలోచించినట్లయితే అలహాబాద్లో జరిగినటువంటి కుంభమేళాను తలపించే విధంగా కూడా జనసమూహం ఇక్కడ రాబోతుంది అనేది అర్థమవుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కూడా ప్రతి వాళ్ళు కూడా బాగా ఈ యొక్క లోకల్ బైక్ ర్యాలీలు అవి కూడా పెట్టుకుని ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. ప్రాంగణం ఇంకా కూడా వేదిక అది ఇంకా సిద్ధం కాకపోయినా సరే అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టూరిజం స్పాట్ లాగా చూసుకుని వెళుతున్నారు ఫ్యామిలీలు సైతం. ఈరోజు సెకండ్ సాటర్డే అవ్వడం వల్ల చాలామంది కూడా ఇక్కడ కుటుంబ సైతం వచ్చి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఆ రోజు మేము ఇక్కడ వెళ్ళగలమో లేదా అని చెప్పి చూసుకుని వెళుతూ కూడా చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒక మరో కుంభమేళా లాగా ఉండే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మేము అనుకోవడం ఇక్కడ ఏర్పాట్లు అనేది మేము చేసుకునే దానికంటే జన సైనికులు వాలంటీర్గా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే కూడా విధంగా కానీ చూసినట్లయితే జనసేన నాయకులు, వీర మహిళలు కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా క్షేమంగా మనం ఇంటికి చేరే వరకు బాధ్యత తీసుకుంటున్నారు. సురక్షితంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళ భోజన ఏర్పాట్లు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి,
ఇంటికి క్షేమంగా బిడ్డలందరినీ కూడా ఇంటికి చేరే వరకు కూడా బాధ్యత తీసుకునే నాయకులు అదేవిధంగా వీర మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సక్రమంగా తీసుకొచ్చి సక్రమంగా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10 లక్షల మంది కార్యక్రమానికి వస్తారని మేము అంచనా వేస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో ఎలాంటి పెద్ద పండగ నా బూతు నా భవిష్యత్తు అనే విధంగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ 11వ ఆవిర్భావ దినోత్సవం అనేది కూడా మేము చేసుకోలేదు. ఈసారి 12వ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం. ఇది ఒక పుష్కరాల్లాగా ఉండే అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది ఆంధ్రుల భవిష్యత్తును మార్చే వేదిక కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే వేదికగా కూడా కాబోతుంది. ఇక్కడ జనసేన అనేది భవిష్యత్తులో ఇక్కడ అధికారం చేపట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని ఉద్ధరించే విధంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. జై జనసేన.